పిల్లల చదువుల కోసమో లేకపోతే వాళ్ళ పాత ఎక్కడైతే ఉండేవాళ్ళో అక్కడ వాళ్ళ పిల్లల చదువుల కోసము మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల కోసము ఇక్కడ రాలేక కొంతమంది వచ్చిపోవడం జరుగుతుంది. ఇంకొక 6 మంత్స్లో మేము వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కానీ వినకుండా చాలామందికి ఇక్కడ నోటీసులు అంట పెడుతున్నారు. ఇంటికి మిమ్మల్ని క్యాన్సిల్ చేసేస్తాం, మిమ్మల్ని ఇక్కడ ఇల్లు తీసేస్తాం మీకు అది అని చెప్పేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇల్లులు కేటాయించి వాళ్ళ పేరు చెప్పుకొని ఇచ్చుకుందామని చెప్పేసి పబ్లిక్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దేని గురించి నోటీసులు ఇస్తున్నారు మీకు? దేని గురించి ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి ఉండలేకపోతే వాళ్ళు నోటీస్ ఇవ్వడం ఏంటంటే మీరు ఇక్కడ ఉండట్లేదు అంటున్నారు. కాకపోతే వాళ్ళు కరెక్ట్గా ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరగలేదు. ఇక్కడ ఇన్స్పెక్షన్ అనేది జరగలేదు. జరిగితే అది ఎలా జరగాలంటే నిజంగానే వాళ్ళు అంటున్నారు కొంతమందికి భూములు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, మీకు కార్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా వాళ్ళు కరెక్ట్గా చేయాలనుకుంటే అది కరెక్ట్ డాటా తీసుకొని లేనోళ్ళకు కూడా ఇల్లు భూమి లేనోళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. అలాంటివి కాకుండా నిజాయితీగా పర్టికులర్ వాళ్ళ ప్రూఫ్స్తోని మీరు ఇచ్చి వాళ్ళని క్యాన్సిల్ చేస్తే చేయొచ్చు. కానీ లేకుండా ప్రస్తుతం చేసేది ఏంటంటే ఇచ్చిర్రు అయినా కానీ క్యాన్సిల్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించేస్తాం అని చెప్పేసి ఈ నోటీసులు అంతా పెట్టడం ఇది కరెక్ట్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ బిఫోర్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర మా దగ్గర ఫండ్ లేదని చెప్తున్నాడు. డొల్లతనం, వాళ్ళ ప్రభుత్వం డొల్లతనం వాళ్ళే బయట పెట్టుకొని మేము ఇల్లు కట్టకుండా కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేయకుండా నువ్వు నీ ఇందిరమ్మ ఇల్లు అని ఏదో పథకం పెట్టుకున్నావు. అవి ఫస్ట్ అవి చేయకుండా నువ్వు ఉన్న ఇల్లులు ఎవరో ఇచ్చిన ఇల్లు నువ్వు క్యాన్సిల్ చేయడం ఏంది? ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు వేరే వాళ్ళు ఇచ్చిన ఇల్లులు గత ప్రభుత్వం ఇచ్చిన ఇల్లులు క్యాన్సిల్ చేసి నువ్వు ఇవి మళ్ళీ తిరిగి ఇస్తామని చెప్పడం ఏంటి? ఇవి కరెక్ట్ కాని విషయం.